వ్యవసాయం అంటే అతనికి ప్రాణం. కానీ సాగుకు సరిపడా నీరు లేదు. ఎన్ని బోర్లు వేసినా ఫలితం దక్కలేదు. అయినా నిరాశ చెందలేదు. వెనకడుగు వేయలేదు. భగీరథ ప్రయత్నం చేశాడు. అనుకున్నది సాధించాడు. బంజరు భూమిలో బంగారం పండిస్తున్నాడు. ఇది కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన ఓ రైతు విజయగాథ. పాతాళంలో దిగిన నీటిని పైకి తెప్పించి బీడువారిన భూములను పచ్చని పైర్లతో నింపేసిన అన్నదాత కథ. వ్యవసాయం అంటే అమితాసక్తి ఉన్న రాజలింగానికి ఉప్పలవాయి శివారులో 10 ఎకరాల భూమి ఉంది. కానీ నీరు లేక అదంతా బీడుగా మారింది. ఆ భూమిని పచ్చగా మార్చేందుకు 10 ఏళ్ల పాటు పడరాని పాట్లు పడ్డాడు. 1 కాదు 2 కాదు ఏకంగా 50 బోర్లు వేశాడు. 26 లక్షలు ఖర్చు చేసినా కన్నీరు తప్ప సాగునీరు కనిపించలేదు. అయినా అతను వెనుకంజ వేయలేదు. ఒక్క బోరులో కనిపించిన సన్నటి నీటిధారను చూసి భగీరథ ప్రయత్నానికి పూనుకున్నాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా ఆ ప్రాంతంలో బావిని తవ్వాలని నిర్ణయించుకున్నాడు. గ్రామస్తులు వారించినా, కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా వెరవలేదు. పట్టుబట్టిన విక్రమార్కుడిలా బావి తవ్వకాన్ని చేపట్టాడు. ఫలితం రాబట్టాడు. కష్టే ఫలి అన్న సూత్రాన్ని త్రికరణ శుద్ధిగా అమలు చేసిన రాజలింగాన్ని భూమాత కూడా కరుణించింది. 20 మీటర్ల లోతు తవ్వగానే గంగమ్మ బిరబిరా పైకి తన్నుకొచ్చింది. చూస్తుండగానే 4 మీటర్ల మేర నీటితో నింపేసింది. అంతే, ఆ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వర్షపు నీటిని కూడా బావిలోకి వెళ్లేలా ఏర్పాటు చేయడంతో నీటి మట్టం స్థిరంగా ఉంటోంది. ఇప్పటికే ఈ బావి నీటితో 2 ఎకరాల్లో వరి పంట సాగు చేసిన రాజలింగం 90 క్వింటాళ్ల దిగుబడి సాధించాడు. అంతేకాదు, రబీ సీజన్లో సమీప రైతులకు నీరందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.